హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లో. ఈరోజు నా వంటిల్లు సిరీస్లో సెకండ్ రెసిపీ ఇది వచ్చేసి అగర్ అగర్ చైనా గ్రాస్ అంటారు కదా, దాంతో అయితే మనం ఇప్పుడు గ్లాస్ కేక్ అనొచ్చు, ఫ్రూట్ కేక్ అనొచ్చు, అదైతే చేసుకుందాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిస్తాం కదా. అలాగే వాళ్ళు ఫ్రూట్స్ తినట్లేదు అని మనం భయపడవసరం లేదు, ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేసి ఇస్తాం కాబట్టి ఇది కొంచెం హెల్దీ అనే చెప్పొచ్చు. కాకపోతే షుగర్ యూస్ చేస్తాం ఇందులో అంతే. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది. చైనా గ్రాస్ని నేను 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఆ 2 ప్యాకెట్స్ తీసుకుని ఒక 2 గ్లాసెస్ వాటర్లో అయితే సోక్ చేశాను. అవి చూడడానికి అచ్చం ప్లాస్టిక్ ఉంటుంది కదండి, సేమ్ అలాగే ఉంది. వాటర్లో కరుగుతుందా కరగదా, నాకేమైనా ఫేక్ ప్రోడక్ట్ ఏమైనా వచ్చిందా అని అనుకున్నాను చాలాసేపు. ఆ తర్వాత అదైతే బాగానే కరిగింది వాటర్లో. కరగడం అంటే మొత్తం ఏం కరగలేదండి, జస్ట్ నానింది అంతే. చూస్తున్నారు కదా ఎలా ఉందో, చూడడానికి దూరం నుంచి పూతరేకులాగా అనిపిస్తుంది నాకైతే. తర్వాత అయితే నాకైతే మెజర్మెంట్ సరిగ్గా తెలియలేదండి, ఫస్ట్ టైం చేశాను కదా. ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను సోక్ చేయడానికి. ఆ తర్వాత సేమ్ అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కూడా ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆ వాటర్లోనే కొంచెం షుగర్ వేసి కరిగించడానికి పెట్టాను. షుగర్ కూడా ఒక 1 కప్ దాకా అయితే తీసుకున్నానండి. షుగర్ నేను తీసుకున్నదైతే ఇప్పుడు చెప్తున్నాను, అస్సలు సరిపోలేదు. ఇంకొక 2 కప్స్ అయితే తీసుకోవాలి మీరు, అస్సలు స్వీట్నెస్ అయితే లేదు. ఫ్రూట్స్ వచ్చేసి నేను ఆరెంజ్, పియర్స్, సీతాఫల్, యాపిల్, ప్రామోగ్రానైట్ తీసుకున్నాను. మీకు నచ్చినవి అయితే మీరు తీసుకోవచ్చు, అవి ఇవి అని కాదు, ఏవైనా తీసుకోవచ్చు మీకు నచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ అలా ఏమైనా. షుగర్ కరిగిపోయిన తర్వాత ఈ అగర్ అగర్ సోక్ చేసాం కదండి, ఆ వాటర్తో సహా అదైతే వేసేయాలి. వేసేసి స్టవ్ మీద పెట్టగానే అయితే చాలా ఈజీగానే కరిగిపోయింది. చూడడానికి ఒక ట్రాన్స్పరెంట్ లిక్విడ్ లాగా అయితే తయారైపోయింది. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉందండి. పిల్లలకి టైంపాస్ అవ్వనప్పుడు పిల్లల్ని దగ్గర నుంచో పెట్టుకుని కూడా చేయించవచ్చు పిల్లల చేత జాగ్రత్తగా ఈ రెసిపీస్ అన్నీ, ఫ్రూట్స్ కట్ చేయడం అని గట్టా. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది మా పిల్లలు తింటారు అంటే కనుక సీడ్స్ కూడా వేసుకోవచ్చు అండి, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ అలా ఏమైనా సోక్ చేసి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఎక్కడ మైనస్ అయిందంటే షుగర్ నేను కొంచెం తక్కువ వేయడం వల్ల టేస్ట్ అయితే కుదరలేదు నాకు, లేదంటే అంతా బాగానే ఉంది. బట్ ఇట్స్ ఓకే. తర్వాత అయితే మనకి నచ్చిన బౌల్ అయితే తీసుకోండి. గ్లాస్ బౌల్ అయితే బెటర్, నా దగ్గర గ్లాస్ లేదు అందుకని స్టీల్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి సీతాఫల్ పల్ప్ అనమాట. నెక్స్ట్ మనం ఫ్రూట్స్ పెట్టుకుంటూ ఆ లిక్విడ్ పోసుకుంటూ సెట్ చేసుకోవాలి. ఒకసారి ఫ్రూట్స్ పెట్టి లిక్విడ్ పోస్తే కనుక డిస్టర్బ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి నేను ఫ్రూట్స్ లైన్లో అలా పేరుస్తూ దాని మీద కొంచెం కొంచెం అలా లిక్విడ్ పోసాను. అది లిక్విడ్ కొంచెం చల్లారిన తర్వాత పోస్తేనే బెటర్, బాగా వేడిగా ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టాము కాబట్టి మళ్ళీ ఫ్రూట్స్ ఏమైనా పాడవచ్చు. చూసారు కదా, నేనైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే స్టార్ట్ చేశాను ఈ ప్రాసెస్. టైం టేకెన్ అంటే జస్ట్ ఇక్కడే తీసుకుంటుందండి టైము. నేను అగర్ కూడా ఒక 5 మినిట్స్ అలా సోక్ చేశాను అంతే. మనం ఎంత పెట్టినా ఫ్రూట్స్ మనం ఇంట్లో తినడానికి కాబట్టి సర్దవసరం లేదేదో మన సాటిస్ఫాక్షన్ కోసం సర్దుకోవడం అంతే అలాగా. నేనైతే ఫైనల్గా అలా సర్దేసిన తర్వాత ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, ఎందుకంటే కూల్ అవ్వాలి. అది సెట్ అయిపోతుంది గమ్మున, కాకపోతే కూల్ అవుతేనే కదా తినగలం అని చెప్పేసి 1 అవర్ అయితే అలా ఫ్రిడ్జ్లో వదిలేశాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే అలా ఫ్రూట్స్ అయితే సెట్ చేశాను. ఇంకా మన ఇంట్లో జెల్లీస్ ఉంటాయి కదండి, మనం హ్యాండ్ మేడ్ చేసుకున్న జెల్లీస్, అవి కూడా పీసెస్ వేసుకున్న బాగుంటుంది. ఇప్పుడైతే నా కేక్ ఫైనల్గా అయితే ఇలా ఉంది. దీన్ని తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దాన్ని డీమోల్డ్ ఎలా చేశానో కూడా చూడండి. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది నాకైతే. వస్తుందా రాదా, విరిగిపోతుందా అని చాలా టెన్షన్. పక్కన తీసిన తర్వాత చాలా సాటిస్ఫై అయితే అయ్యాను. ఫస్ట్ అయితే ఎడ్జెస్ మొత్తం ఇలా చాక్తో అనేసుకుని ఇలా క్యాప్ ఇలా పెట్టేసి ఒక ప్లేట్ దాన్ని ఇలా ఉల్టా చేసి అయితే పైన కొంచెం ఇలా అనగానే వచ్చేసిందండి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం తడపడుతున్నాను అంటే ఇది ఆల్మోస్ట్ ఒక వినాయక చవితి రోజున తీసిన వీడియో అనుకుంటా. చాలా మంత్స్ అయిపోయింది కదా, సో అందుకని కొంచెం చూసుకుని ఇస్తున్నాను వాయిస్ ఓవర్. ఫైనల్గా అయితే కేక్ అయితే ఇలా ఉంది, ఎక్కడైతే విడిపోలేదు, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఒక్కటే అండి, షుగర్ అయితే ఎక్కువ వేసుకోండి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను చూడండి, షుగర్ అయితే ఎక్కువ వేసుకోండి. అసలు ఇందులో షుగర్ లేనట్టే వచ్చింది, కానీ బాగుంది కలర్ఫుల్గా. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ గట్టా వేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్